ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము పత్తికొండ వేసినాం ఫ్రెండ్స్. ఎందుకంటే కుళాయి వేయించుకున్నాము. ఆ కుళాయి ఏమో మోటార్ లేనిదే రాదు. దానికోసమని ఇంకా మోటార్ తెచ్చుకున్నాము. ఇంకా మోటార్ లేకుండా నీళ్ళు రానమాట. తాయేకి అయితే అవే అన్నీ వాడుకునే కన్నా బోరింగ్ తెచ్చుకోవచ్చు. కానీ తాయేకి మాత్రం ఎన్ని రోజులన్నా రాని, కుళాయి నెలకోసారి రాని అవే పెట్టుకోవాలి. నీళ్ళు అయితే తాయేకి స్టాక్ అనమాట. అందుకని 2 డ్రమ్ములు తెచ్చుకున్నాము. చూపించినారు అప్పుడు డ్రమ్ములు 2 డ్రమ్ములు మోటార్ తెచ్చుకున్నాం. పైపు ఇప్పుడైతే వంట చేయాలా. 1:40 అయిందే. మకం ఎంత తెర్రగా అయింది ఇది ఎండకి, ఆ రోడ్డు కావుకి. ఎండకి ఏదో మోటార్ వేసుకుంటే డ్రమ్ములు అవన్నీ నీళ్ళు స్టాక్ పెట్టుకుంటే ఎదారలేపా. దానికోసమని ఇంకా ఈరోజు తెచ్చుకున్నాం అనమాట. కుళాయి వేయించుకొని కానీ వేస్ట్ నీళ్ళు రాలేదు. కుళాయి వేయించుకొని మరి ఇదే నీకు మరి వేరే కుళాయి దగ్గర పోవాల్సిందే పట్టుకునేకి. మోటార్ ఉన్న దగ్గర పోవాలన్నమాట. మోటార్ ఖచ్చితంగా ఉండాల కుళాయి వేయించుకున్నామంటే. అన్నం పెట్టినా, అన్నం బెండకాయ చట్నీ చేస్తున్నాను. ఆకలి అవుతుంది 2 అవుతుంది. ఎండలో పోయొచ్చి ముఖం ఎర్రగా అయింది. ఎండ కావు, రోడ్డు కావు అంతా. ఏం చేస్తావే అన్నము? బెండకాయ చట్నీ. పచ్చిమిరపకాయలు లేవా? ఏమి నువ్వు మర్చిపోయినావు. మరి నామే చెప్తావు ఇప్పుడు ఏం తీసుకుని అని. ఏం పారంటున్నా నేను. తీసుకోపో కూరగాయలు నేను ఉంటానని చెప్పినా నీకు. వద్దంటే డబ్బులు ఇచ్చి కూరగాయలు తీసుకో, ఆటో వస్తుంది, నేను ఆడ ఉంటాను అంటే. 100 రూపాయలు కదా ఇచ్చింది. మర్చిపోయినావేం చూడు. మరి చిల్లర వెనక్కి తెచ్చివి. మంది మీద దెబ్బలంటే మీకే సెల్లు ఆడవాళ్ళకి. మరి పచ్చిమిరపకాయలు ఆడదే నిండి కుప్పలు ఉండే తీసుకోకూడదా? మరి ఏం వేస్తావు ఇప్పుడు దాంట్లోకి? ఉన్నిలే కాదా? బెండకాయ చట్నీలోకి ఏం వేస్తావు? వేయచ్చా? ఎప్పుడు వేయలేదు కావచ్చు. వేసినవే వేపుతావు అప్పుడే. కానీ పెరుగుంది కదా కొద్దిగా. ఎండ ఏం కొడుతుంది బాబా. మర్చిపోతాను. ఏమి ఊర్లో ఉన్నాయనుకున్నాను అన్నీ. మరి ఏమి ఎట్లా చేస్తావు? తీసుకోవాలి అన్నీ రాసుకో సీటీ. లేకుంటే నా ఈ పులకాన్ని రాయి. వెనక కూర్చునేటావు కదా, కానొస్తుంటాయి. నా ఎంగి మీద రాయి వెనక. చూసుకుంటుంటావు కదా, సార్కి మర్చికొస్తుంటుంది. ఉండాలా తెలివి. చేస్తావు కానీ ఏమన్నీ ఇట్లావే. నేను తీసుకుని లేదంట పాప పచ్చిమిరపకాయలని. ఆడే ఉండేది 2 అడుగులేగా ముందర. నీకే మతికి రాలే. ద్రాక్ష పండ్లు తెచ్చానంటే తెచ్చావు. నేను చేస్తున్నా. ఓకే తెచ్చినావా? మరి ద్రాక్ష పండ్లు తీసుకునేవే, పచ్చిమిరపకాయలు మతికి రాలేదే. ఎండ ఏం కొడుతుంది ఇంక నీకు? కంపం పట్టింటుంది ఎండకి. కంపం పట్టి మర్చిపోయి మరి ఎండ ఏమన్నా ఎండ. మరి పొదుపు లేట్ అయ్యి కదా ఊర్లో ఉంటే చక్కని కడుతుంటే మే. ఏమనలే నేనే అయిపడేలా నేను చెప్పలే. ఈసారి చెప్తాను మా ఊరికి పోయినామన్నా అని. ఎవరన్నా ఎక్కించుకున్నా? లీడర్ ఏమే జీతం వస్తుందా నీకు? లీడర్కి కాదు ఎక్కించుకునిలే. మరి వేరే వాళ్ళని ఎక్కించుకుని ఇట్లా ఉండాలి. చెప్దాంలే. ఏం చేయాలా? మిక్సీకి వేయాలి కదా ఇప్పుడు అది. ఇలా ఊర్లో మన ఊర్లో దొరుకు టయానికి. అట్లా పోయినప్పుడు మతికి చేసుకోవాలి అన్నీ నీకేమేమి కావాలో.
నేను చెప్పింది ఏమి ఆ పని చేయను. ఇంకా కొంచెం తిరిగి రాస్తాను. లేకుంటే పనకన్ను రాసుకో. ఏం మాటలు రాసుకునేమంటారు అప్పుడు చదివి చెప్పాను అని చెప్పు. అట్లా రాసుకునేటట్టు ఎవరు బెండకాయలు 2 శనగపండ్లు, ఒక ఉల్లిగడ్డ వేసిన, కొంచెం చింతపండు, ఒక కొద్దిగా వేసిన లాస్ట్. పచ్చిమిరపకాయలు వేసింటే బాగుంటుంది కదా మిరపకాయ చట్నీ. మిరపకాయ ఏం బాగుంటుంది కానీ ఈసారి నేను ఎప్పుడు తినలే మిరపకాయలు చేసింటో మరి. చేసినావా? వాడికంటే మన ఇల్లే కలగాని వస్తుందే బాగా కాదా, బాగా నీట్గా. ఇది గవాసింది కదా మనకి, గవాసి అంత వెళ్తారు అంత బాగుంది. బెండకాయ చట్నీ చెయ్యి. మిక్సీకేలా ఏ కొరకుతావా ఎట్లా అట్లా మొఖం మాడిపోయింది పో. మరి రాకపోతాడు నన్ను కూడా అవుతుండే నీకు. అవన్నీ చూడు ఒకటి ఆడ డ్రమ్ములు అడిగాకి అది మంచి ఉంటే మేలు. ఇంటికాడ ఏం చేస్తుంటావు నువ్వేమి? పూజ చేయలే పొద్దున, సాయంత్రం చెయ్యి. లేట్ అయ్యింది పొద్దున బండ్లు కడిగి అది అనేసరికి కొలాయి వచ్చినాయి. సాయంత్రం చెయ్యి. కొలాయి వచ్చిందానికి ఇంకా లేట్. కొలాయి వచ్చిందంటే నిద్ర లేదు ఆ రోజు. ఇంకా మనం కొన్ని పట్టుకొని పండుకుంటామే. ఇంకా తెల్లగైనాక లేచే తరక మొత్తం బంద్ అయింది. ఇంకా గచ్చలేక అవన్నీ నీళ్ళు లేకుండా. సింటెక్స్ ఒకటి తెచ్చుకుంటే ఒక 1000 లీటర్లదే మనకు బాగుంటుంది. ఇంకా జీతం రాని చెప్పు మరి, సబ్స్క్రైబర్ సపోర్ట్ చేయమని. జీతం వచ్చేటట్లు తొందరగా మరి చూస్తున్నారు. చెప్పాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అని. కష్టపడుతున్నాను, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పు. లేకపోతే నీళ్ళు తక్కువ వస్తాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. అంతే కదా. ఏమేసా మిరపకాయలు వేసాను దాంట్లోకి. మిరపకాయలు వేసిన, కొన్ని ఎల్లిపాయ వేసిన. మిక్సీ అవుతానా, కరెంట్ అవుతానా. మంచి షరగ మాట్లాడుతున్నావులే నువ్వు ఇప్పుడు. అది మిరపకాయలు మిక్సీ పట్టుకున్నాక మరి బెండకాయలు అవి వేయాలి కదా, వేయించుకునేవి. మిక్సీ మూత పెట్టాక గంట ఆయనకి. సీల్స్ అంటే ఏం డబ్బులో పెట్టద్దా మరి. అవి చిన్నవే అప్పుడు తెచ్చినవే ఇంకా పెట్టిటివే అవి. బాగుంటుందిలే బెండకాయ చట్నీలోకి. కారం 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 ఎక్కువ వేయకూడదు, 4 వేసుకుంటే అయిపోయాయి. ఏయ్ తొందరగా వేసి. ఆఫ్ చేయి మరి, కాటిపోతా నువ్వు అట్లా పెట్టి మర్చిపోతావు అది కూడా, అన్నం కూడా. ఇప్పుడు ఇంకా అన్నీ ఉడికిండే బెండకాయలు అన్నీ వేసి మిక్సీ పట్టుకుంటే బెండకాయ చట్నీ అయిపోతుంది కదా. ఇంకా మరేమన్నా మర్చిపోయావు చూడు. పూలు ఎప్పుడు తీసుకుంటే వాళ్ళ ఇంటికాడ చెట్టు ఉంది కదా, అవులే నేను తెచ్చినవి కదా. నేను మిక్సీ మూతాసారా నువ్వు వేయి, మిక్సీ అయ్యి ఫస్ట్. అంతేనా? అవునే, బెండకాయ చట్నీ సూపర్ ఉంది కదా.
టైట్ ఏం అవసరం లేదులే, బాగుంది నీట్గా నీకు. ఇక మనం రోట్లో రుబ్బుకున్నట్లే ఉంటుంది, ఇట్లా ఎక్కువ మిక్సీ పట్టుకోకూడదు. ఒకసారి అట్లానే ఇచ్చి పెడితే సేమ్ రోట్లో రుబ్బుకున్నట్లు ఉంటుంది. వేడి అన్నం బెండకాయ చట్నీ రెడీ. గమగమంటుందే బెండకాయ చట్నీ. ఏ తిరువాత వేసావా? ఇంకేం తిరువాత వద్దులే, కళ్యాణంలోకి సూపర్ ఉంటుంది. బాగుందిలే. ఆనందమే ఎండకి వేసినావు, ఇంక మజ్జిగ ఉంటుంది చల్ల కడుపులోకి తిని కొంచెం విశ్రాంతి తీసుకో. మా ఒకసారి ఆ డ్రమ్ములో అవి గడగదు. రాత్రి కొలాయి వస్తుందంట అంటే, మరి వస్తుందని ఈరోజు కూడా. ఈరోజు వస్తుందంట, 2 రోజులు ఇస్తాను అనే. ఏం ఉప్పు కారం చూసావా? డ్రమ్ము లేవు కాబట్టి మీ పెద్దమ్మ ఇచ్చేది కదా డ్రమ్ము. బిందులో అన్నీ పట్టుకున్నాంలే, పొద్దున పట్టుకొచ్చుకుంటే ఇంకొన్ని తిందామే. పెట్టు మరి. క్యాన్లు కూడా బాగానే పనిచేస్తారు చూడి. అవసరం పడింది లేదు మరి. నీళ్ళు కరువు కాబట్టి అవసరం క్యాన్లు తక్కువ వస్తాయి. ఏంది ఫ్యాన్ వేస్తావా? రాత్రి లేపినట్టు అక్కడ చిన్న మన కిందపల్లి ఆ వాకిల దగ్గర లేపాడే. మనం మీ రూమ్లో పడుకున్నాం కదా, సౌండ్ వస్తుంది గిరిగిరని మారుస్తానండు. బట్ట తీసుకో మరి, అన్నం కాలుతుంటుంది. బాగా వస్తుంది ఇప్పుడు అన్నము? బాగా రాదా నీళ్ళ కంటివి? పెట్టు అన్నీగా. పెరుగా చెప్పు మరి ఇంకా. కూర్చో. మజ్జిగ చేస్తావా? బాగానే డ్రమ్ములో కూడా డ్రమ్ ఏం వాసన లేదు. అది అప్పుడు మందులు కొడుతుంటే మా డ్రమ్ములు మన ముందు స్టఫ్ ప్యాకెట్లో వస్తుండే దాని నిండా. ఎన్నేళ్ళు బాబు నీకు? వాసన ఏమో లేవు. వాడద్దు అంటుండ్రు అప్పుడు వాళ్ళు మందులువి, అయినా మనం ఎట్లడిస్తాము కాదా? వాడద్దు అంటుండ్రు అప్పుడు. తిను. ఎట్లుందో బెండకాయ చట్నీ? పచ్చిమిరపకాయలు లేకుండా చేసావే. అన్నం మెత్తగా నువ్వు అన్నం అడిగితే అన్నం మెత్తగా ఎప్పుడు మెత్తగానే చేసేది నువ్వు ఇటుకు వచ్చినప్పటి నుంచి. నీళ్ళు కొంచెం వెంటనే నానబెట్టి వెంటనే చేసిందానికి ఇట్లా అయింది. లేదంటే ముందే ఒక అర్ధగంట ముందు బియ్యం నానబెడితే ఇట్లా కాదు. పోయేటప్పుడు నానబెట్టిపోతాం కదా మరి. అట్లయినా బాగున్నాయి మరి. కాలుతున్నాయి అన్నీ. తిందరైనా తిన మరి. నువ్వు బాగుందా బెండకాయ చట్నీ? బాగుంది. నోట్లో పెట్టుకుంటావా లేదా? ఇంకా పెట్టుకోలేదు. ఇంత కాలుతుంది కాబట్టి. సూపర్ ఉంది బెండకాయ చట్నీ. వట్టిమిరపకాయలు వేసి చేసినాను ఫ్రెండ్స్. సూపర్ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా అవసరం చేసిన టేస్ట్ మాత్రం బాగుంది. గొంతులో ఏమి మాట రావడం లేదు. తిను ఎండకి ఎండసారి కొట్టిందే ఇంకేమంత కోరుకుందా? కాదు, మాట వెళ్ళడం లేదు.
కోరిక ఎత్తుకుంటుంది పెట్టుకోవాల్సిన నేడే కదా మరి ఎక్కడిచ్చాక మాత్రం ముందుంటావు చూడు సరిగా మరే కానీ బంద్ చేస్తా బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంతే మరొక వీడియోతో మేము ముందుంటాం బాయ్ ఫ్రెండ్స్